అంటే సినిమాలకి దీన్ని యూత్ఫుల్ కంటెంట్ అనొచ్చు, లేకపోతే అడల్ట్ అని కొంతమంది అంటారు. ఎనీవేస్ వీటికి బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ పెనట్రేషన్ అనేది లేకపోతే కన్జంప్షన్లో డెమోక్రసీ అనేది బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు రీల్స్ దగ్గర నుంచి లేకపోతే ఇంటర్నెట్లో అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది. ఇలా అటువంటి టైంలో ఈ యూత్ఫుల్ కంటెంట్ లేకపోతే ఈ కంటెంట్ని ఎంతవరకు ఆడియన్స్ థియేటర్కి టికెట్ కొనుక్కొని వచ్చి ఎంజాయ్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎందుకులేదు సార్, నేను 200% నమ్ముతాను. యూత్ రీల్స్ ఎంత చూస్తారో ఖాళీ టైం కూడా అంతే ఉంటుంది వాళ్ళకి. మంచి మూవీ బాగుంది, మౌత్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు. సో అండ్ అదంతా కాకుండా వీఆర్ గివింగ్ అ బ్యూటిఫుల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ విత్ వెరీ గుడ్ మ్యూజిక్, మంచి ఆల్బమ్ అంతా. సో టెక్నికల్గా కూడా చాలా సౌండ్ ఉంటుంది ఈ ఫిలిం. సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూస్తారు. అండ్ ఈ ఫిలింలో చూపించిన కామెడీ కానీ రొమాన్స్ కానీ అవన్నీ డిఫరెంట్ వేలో ఉంటాయి, నాట్ లైక్ రెగ్యులర్ ఫిలిమ్స్. అదైతే నేను ప్రామిస్ చేయగలుగుతాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా వచ్చి చూస్తారని నేను నమ్ముతున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, యాక్చువల్లీ చాలా చిన్న సినిమాలు అంటే మనం పెద్ద సినిమాల గురించి మీడియం రేంజ్ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. వాటికి స్టార్స్ వల్ల విజిబిలిటీ కూడా ఎక్కువ వస్తుంది. అవును సార్. బట్ ఇండస్ట్రీలో యావరేజ్లో 250 సినిమాలు 300 చేస్తే అందులో మోర్ దెన్ 60-70% చిన్న సినిమాలే ఉంటాయి ఎవ్రీ ఇయర్. ప్రాబబ్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఈ రొటేషన్ అన్నింటిలోనే చిన్న సినిమాల్లోనే ఎక్కువ జరుగుద్ది పెద్ద సినిమాల కంటే కూడా. బట్ స్టిల్ ఏంటంటే థియేటర్గా రప్పించడం అనే కాన్సెప్ట్లో ఆబ్వియస్లీ చిన్న సినిమాలు స్ట్రగుల్ అవుతాయి. ఈ మధ్య ఏం జరుగుతుందంటే చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమాలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ యాప్ డేట్ దొరక్క, ఓటీటీ రిలీజులు లేక ఇబ్బందులు పడి లాస్ట్ రిలీజ్ ముందు వచ్చి క్యాష్ బర్న్అవుట్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయడానికి కూడా సినిమాలు ప్రొడ్యూసర్లు స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మీ కేజ్ ఏంటంటే చాలా నేను అబ్జర్వ్ చేసిన ఈ మధ్యకాలంలో సినిమాల్లో కొంచెం ప్యాషనెట్గా ప్రమోషన్స్లో ట్రై చేస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్ ఇట్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ దట్ మీరు చేసే అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ నేను రోజు ఆలోచిస్తుంటా. ఈ ప్రొడ్యూసర్ ఒక్కడే డబ్బులు పెట్టేది, మిగతా 24 క్రాప్స్ ఇన్కమింగే తీసుకునేదే. ఆడియన్స్ కూడా 100 రూపీస్ నథింగ్. అంటే ఒక రకంగా వాళ్ళకి 1000 కోట్లు పెట్టి తీసినా 100 రూపాయలకి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ